తమిళ సినీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న సూర్య జన్మదినం నీడలో అభిమానుల ఆనందం అంబరాన్నంటింది. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ, సినీ తారల సందేశాలు, సూర్య సినిమా అప్డేట్లతో ఈ రోజు సందడిగా మారింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సూర్య తమిళ సినిమా రంగంలో ఒక విశిష్టత నక్షత్రం. ఈ రోజు తన 50వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. 1997లో నెరుక్కు నేర్ సినిమాతో అడుగుపెట్టిన సూర్య కాకా కాకా, గజని, సింహం వంటి హిట్లతో అగ్రనటుడిగా ఎదిగారు. ఈ రోజు సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్డే సూర్య ట్రెండింగ్ లో నిలిచింది. సూర్య అభిమానులు రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలతో ఈ రోజును ప్రత్యేకం చేశారు. కురుప్పు సినిమా నుంచి కొత్త టీజర్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. సినీ ప్రముఖులైన కార్తీ, మమ్ముట్టి, ఆర్య వంటి వారు సూర్యకు శుభాకాంక్షలు తెలిపారు. అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య చేస్తున్న సామాజిక సేవలు కూడా ఈ రోజు చర్చనీయాంశంగా మారాయి. సూర్య సినీ ప్రస్థానం, సామాజిక బాధ్యతలు అభిమానులకు స్ఫూర్తినిస్తున్నాయి. మలయాళ సూపర్ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టి సినిమాలు ధైర్యమైన పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. వారి ప్రత్యేకమైన ఎంపికలు హీరోయిజం, మస్కులినిటీని మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈ కొత్త ఒరవడి గురించి ఇప్పుడు చూద్దాం. మలయాళ సినిమా దిగ్గజాలు మోహన్ లాల్, మమ్ముట్టి తన నటనతో సరిహద్దులను బద్దలు కొడుతున్నారు. మోహన్ లాల్ ఓ జ్యువెలరీ యాడ్ లో స్త్రీ సౌందర్యాన్ని సొగసుగా ప్రదర్శించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇక మమ్ముట్టి కాథల్ ది కోర్ సినిమాలో స్వలింగ పాత్రను పోషించి సంప్రదాయ హీరో ఇమేజ్ ను సవాల్ చేశారు. వీరి ధైర్యమైన ఎంపికలు సినిమాలో హీరోయిజం, పురుషత్వం అనే భావనలను పునర్నిర్వచిస్తున్నాయి. సామాజిక అంశాలను సున్నితంగా చూపిస్తూ సమాజంలోని స్థిరమైన ఆలోచనలను మార్చేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు. ఇలా మలయాళ సినిమా ఈ కొత్త దారిలో ముందుకు సాగుతోంది. ఇతర ఇండస్ట్రీలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. మళ్లీ ఈ ప్రయాణంలో ఆయన ఏం సాధిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలో మళ్లీ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే తన సొంత బ్యానర్ పీకే క్రియేటివ్ వర్క్స్ లో సినిమాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో నితిన్ తో చల్ మోహన రంగ అనే సినిమాను నిర్మించారు. మళ్లీ ఇన్నాళ్లకు నటనతో పాటు నిర్మాణంలోనూ తనదైన ముద్ర వేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే తన మిగిలిన చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన తదుపరి నిర్మాణంపై దృష్టి సారించారు. కొత్త కథలు, యువ ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ బ్యానర్ ను ప్రారంభించినట్లు సమాచారం. రాజకీయ సినీ రంగాల్లో రాణిస్తున్న పవన్ ఈ కొత్త ప్రయత్నంతో మరోసారి అభిమానులను ఆకట్టుకోనున్నారు. ఈ బ్యానర్ నుంచి వచ్చే తొలి చిత్రం గురించి త్వరలో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.